సున్నం రాజయ్య గారు. అధ్యక్ష, ఈరోజు రైతు ఆత్మహత్యలు అట్లానే వ్యవసాయ అనుబంధమైన అంశం మాట్లాడే అవకాశం కల్పించే ముందుగా మీకు ధన్యవాదాలు. మొన్న బీఎస్సీ సమావేశంలో అన్ని ప్రతిపక్షాలు, ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం కూడా రైతు ఆత్మహత్య మీద ఒకరోజు కానీ 2 రోజులు కానీ మాట్లాడటానికి చర్చ జరుపుదామని చెప్పారు. చాలా సంతోషం. కానీ ఈరోజు ప్రభుత్వం రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబాలకి 6 లక్షల ఎక్స్గ్రేస్ ఇస్తామనటం చాలా సంతోషదాయకం. ప్యాకేజ్ కూడా ప్రకటించిన దానికి సిపిఎం పార్టీ తరఫున ఆహ్వానం తెలియజేస్తున్నాం. అధ్యక్ష, ఈరోజు రైతు ఆత్మహత్యలు సర్కార్ హత్యలు అధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాలే దీనికి కారణం. ఎందుకంటే నాడు వారు ఉన్నారా, ఈరోజు వీళ్ళు ఉన్నారా అనేది కాదు. కానీ ఎవరు అధికారంలో ఉన్నా ప్రభుత్వ విధానాలు రైతాంగానికి ఏమాత్రం సహాయ చర్యలు చేపట్టడంలో పూర్తిగా వైఫల్యమయ్యారు. కానీ ఈరోజు రాష్ట్రంలో చూస్తే, జిల్లాల వారీగా చూస్తే మెదక్ జిల్లా 219, మహబూబ్ నగరు 108 మంది, కరీంనగరు 166 మంది, వరంగల్ 137, ఆదిలాబాద్ 124, రంగారెడ్డి 102, నల్గొండ 102, నిజామాబాద్ 74 మంది, ఖమ్మం జిల్లా 56 మంది. కానీ వీరందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళందరూ అత్యధికం కౌలు రైతులు, మహిళా రైతులు, యువ రైతులే అధ్యక్ష. ఎందుకంటే చాలా ఇబ్బందులున్న పరిస్థితి రైతాంగానికి. ఈరోజు ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా కానీ రైతుకి భాషలు ఇచ్చే పద్ధతులు ఈరోజు పాలక వర్గాలు లేవు. ఎందుకంటే రైతు రుణమాఫీతో కానీ, ప్రకృతి వైపరీత్యాలతో కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ, ఇతర సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి ఏమాత్రం జరగట్లేదు అధ్యక్ష. ఈరోజు రైతుల మరణాలకి 6 కారణాలు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు అప్పులు వడ్డీ భారం కానీ, రుణాలు ఇవ్వని బ్యాంకులు కానీ, అదేవిధంగా కౌలుదారులకి అసలు ఎక్కడ కూడా కౌలుదారులు లేదు. కౌలుదారి చట్టమే ఈరోజు అమలు జరిపే పరిస్థితి లేదు. ప్రైవేటు వ్యాపారస్తులు ఇష్టారాజ్యంగా ఈరోజు కొల్లగొట్టే పరిస్థితి ఈరోజు ఉన్న పరిస్థితి కూడా కనపడుతుంది అధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వం పూర్తిగా, ఎందుకంటే ఒక భరోసా ఇచ్చే ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల్ని ఆదుకోవడంలో కానీ, వాళ్ళని తీసుకోవడంలో కానీ సహాయ చర్యలు చేసి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు. వాళ్ళకు ధైర్యం, మేము ఉన్నాం అని ప్రభుత్వం ఒక ధైర్యం ఇచ్చుంటే బాగుండేది. కానీ ఈరోజు ప్రభుత్వం ప్రకటించాలి అసలు. ఎందుకు వామపక్షాలు, ముఖ్యంగా సిపిఎం, సిపిఐ అట్లా ప్రతిపక్షాలన్నీ కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి ఈ విషయాన్ని ప్రభుత్వం తీసుకురావడం, ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం శుభపరిణమే. కానీ ఈరోజు ఉన్నటువంటి దాంట్లో మంత్రులు, ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు సెప్టెంబర్ 11 ప్రకటన చేస్తారు. అసలు ఆత్మహత్యలే కావు, వాళ్ళు కావు, పత్రికల సృష్టి అని. అక్కడ సెప్టెంబర్ 11వ తారీఖున లింగయ్య అనే ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే, ఆయన అప్పులు పుట్టక, బ్యాంకు రుణాలు ఇవ్వక, అటువంటి వాటిని కూడా మనం చాలా సులభంగా హేళన చేయటం వల్ల రైతులకు ఏహభావం వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వం కనుక ఒక భరోసా ఇచ్చే దానికని పూనుకొని ఉంటే ఇంత వచ్చేది కాదు. కానీ ఈరోజు అనేక మంది రైతులు అసలు మొత్తం చూసినట్లయితే బాగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వాళ్ళ మహిళా రైతులు, వాళ్ళ భర్త చనిపోయి బ్యాంకు కూడా అప్పులు ఇవ్వలేదని, అదేవిధంగా పెట్టుబడి పెట్టినటువంటి ప్రైవేటు భాగస్వాములు ఒత్తిడికి తట్టుకోలేకనే ఈరోజు ఆత్మహత్యలు జరిగినాయి. కానీ దాన్నే ప్రభుత్వం ఆ విధంగా చూడకుండా, దానికి వేరే ఒక కారణం చెప్పకుండా ఉండేదానికి పూనుకుంటుంది. అది ఏమైనా మనం ఈరోజు శాసనసభలో ఒక భరోసా, ఎందుకంటే ఆత్మహత్యల నివారణకి సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు పంటల బీమా పథకం కానీ, ప్రకృతి వైపరీత్యాలు కానీ, వీటిని అరికట్టడంలో ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా పూర్తిగా వైఫల్యమయ్యారు.
కానీ ఈ రోజు నుంచి మనం రైతులకి ఒక భరోసా శాసనసభలు ఈ రోజు కానీ రేపు కానీ ముగిస్తే రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండేదానికి వాడికి కావలసిన కారణాలు ఏంటి, నివారణ చర్యలు ఏంటి కూడా పూర్తిగా పూనుకోకపోతే ఇబ్బంది అయ్యే పరిస్థితి. ఈరోజు కరువు చాలా ఇబ్బందికర పరిస్థితి ఉన్నది అధ్యక్ష. 6 జిల్లాల్లో ఈరోజు పూర్తిగా వర్షపాతం లేదు అధ్యక్ష. నిజామాబాద్ జిల్లా 40%, మెదక్ జిల్లా 34%, కరీంనగర్ జిల్లా 25%, ఆదిలాబాద్ జిల్లా 24%, రంగారెడ్డి జిల్లా 26%, మహబూబ్ నగర్ 21% లోటు వర్షపాతం అయింది అధ్యక్ష. గత సంవత్సరం పంటలు వరి పంటడానికి 40 టన్నులు అవుతుంది అంచనా వేస్తే 64 టన్నులు పండుతుంది అంచనా వేస్తే 40 లక్షలు మాత్రమే టన్నులు దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం రాష్ట్ర అవసరాల మేరకు 32 లక్షల టన్నులు దిగుబడి అవకాశం లేదు, ఎందుకంటే 32 లక్షలు కూడా అయ్యే అవకాశం లేదు. గత సంవత్సరమే 40 టన్నులు ధాన్యం ఆహార ధాన్యాలు వరి పండినట్టు పరిస్థితి, ఈరోజు 32 కూడా పడిన పరిస్థితి లేదు. ఈ సంవత్సరం రాష్ట్రం బియ్యం ఎగుమతి చేసుకోవాల్సిన అవసరం పరిస్థితులు కూడా లేదు. రబీ పంట మీద కూడా ఆశ లేదు అధ్యక్ష. పప్పు ధాన్యాలు చూస్తే రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో వేయాల్సి ఉండగా కేవలం 9 లక్షల ఎకరాల్లో మాత్రమే వేశారు. ఈ పంటలు వర్షాభావ పరిస్థితుల్లో పూర్తిగా దెబ్బతిన్నాయి. నూనె గింజలు అధ్యక్ష, నూనె గింజలు 7.20 లక్షలు 2 లక్షల ఎకరాల్లో వేయాల్సి ఉండగా కేవలం 7 లక్షల 41 లక్షలు వేశారు. అదనంగా వేసినప్పుడు ఆగస్టు సెప్టెంబర్లో వర్షాల వల్ల పూర్తిగా పంట దెబ్బతినే పరిస్థితుంది. దీన్ని ఎందుకంటే చాలా ఇబ్బందికర పరిస్థితుంది. వీటన్నిటి కూడా చూడాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. పత్తి సార్ ఇప్పుడే ఇచ్చారు కదా సార్, మేము ప్రజాపక్షం సార్, మేము రైతుల కోసం ప్రజల కోసం ప్రభుత్వం దృష్టికి సూచనలు ఇచ్చేవాళ్ళం. మేమేం ఇటు పోయేవాళ్ళు అధికారం కోసం ఉండిపోయేవాళ్ళం కార్పొరేట్. కాబట్టి ఈరోజు పూర్తిగా రైతు ఒక భరోసా ఇచ్చే అవకాశం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మొత్తం ప్రకృతి వైపరీత్యాలు పూర్తిగా జరిగినాయి. గత సంవత్సరం జూలై నెలలో వచ్చినటువంటి వరదలకి మా ఖమ్మం జిల్లా లాంటి చోట ఎగువ గోదావరి ప్రాంతాల్లో రైతాంగం తీవ్రమైన అపారమైన నష్టం జరిగింది. ఒక్క పైసా ఇంతవరకు ఇవ్వలే. కానీ ప్రభుత్వం పంటల బీమా కూడా వాళ్ళకి ఇచ్చే ఈ పరిహారం కూడా అరకొర ఇవ్వడం కాదు, వాళ్ళకి పంటలు పోతే వాళ్ళకి ఇచ్చే రెసిడెన్స్ కూడా హామీ కూడా వాళ్ళకి కనీసం ఎకరానికి 20,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలి. రెండో పంట వేసుకోవడానికి బ్యాంకులకి అన్ని రకాలుగా అన్ని బ్యాంకుల్లో కూడా వాళ్ళకి రుణ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు వ్యవసాయం ఒక లాభసాటికి ఉండేటట్టు రైతుకు 170% వ్యవసాయం మీద ఆధారపడిన రైతాంగానికి ఒక భరోసా లేదు అధ్యక్ష. ఎందుకంటే వ్యవసాయ శాఖ అధికారులు కనుసూపు మేరలో లేరు. ఎందుకంటే గ్రామాల్లో చూస్తే రైతు ఏ పంట వేస్తాడో, ఏ టైంకి వేస్తాడో, ఏ విత్తనం వేయాలో, ఏరు వేయాలో, ఏ పురుగు మందు కొట్టాలో తెలియని అయోమయ పరిస్థితులు ఉన్నారు. దానికి ప్రభుత్వం ఇప్పటికే 10 సంవత్సరాలను చూస్తే 4,600 మంది వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో మండలాల్లో ఉండే పరిస్థితి. ఉదాహరణ మా జిల్లాలో చూస్తే నాకు 4 మండలాలు ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి ఏడీ కానీ ఏఈ కానీ మా ఖమ్మం జిల్లాలో ఉండే ప్రాంతాల్లో చూస్తే ఎక్కడ కూడా కనబడే గ్రామ స్థాయిలోకి వెళ్ళి పంటల చూసి రైతాంగానికి ఒక ధైర్యం ఇచ్చి పంటలు ఈ పద్ధతులు ఉండాలని చెప్పేది అంటూ లేరు. 4,600 మంది వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. అట్లనే ఈరోజు పశు సంపద కూడా రైతాంగం కీలకమైంది. ఇవాళ పశు సంపద శాఖలో చూస్తే ఏ మండలంలో ఏ నియోజకవర్గంలో చూసినా పట్టుబడి 10 మంది డాక్టర్లు లేరు. ఇవాళ పశు సంపద కూడా కీలకమైంది ఇవాళ రైతాంగం. వాటిని కూడా సూచన ఇచ్చే దాంట్లో పూర్తిగా లేని పరిస్థితి ఈరోజు ఉంది. ఇవన్నీ కూడా సరి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన సూచనలు చేస్తాను. కొన్ని విషయాలు, కొన్ని డిమాండ్స్ ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా ఉంది కదా, కరువు మండలాల ప్రకటన వెంటనే చేయాలి. ఎందుకంటే 6 జిల్లాల్లో మొత్తం కరువు విలయతాండం ఉంది. నిన్న మొన్న కొద్ది వర్షం పడవచ్చు, ఎందుకంటే ఈ సెప్టెంబర్ నెలలో 15 వారం నుంచి వర్షం పడ్డది. కానీ అంత ఆశాజనకం లేదు. మొత్తం పంటలు వేసిన పంటలు జూన్ నెల జూలై నెల వేసిన విత్తనాలు మొత్తం కూడా పాడైన మొలలేని పరిస్థితి ఉంది. కరువు మండలాల ప్రకటన వెంటనే ప్రభుత్వం చేయాలి. ప్రత్యామ్నాయ పంటలకి ప్రత్యేకంగా వాడికి కావలసినటువంటి పథకాన్ని కూడా అమలు చేస్తే ఎంతమంది చనిపోయినారో ప్రకటించాలి. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం ఇవాళ 481, 381 పత్రికలు 1400, 1300 ఏ ఉన్నా అది చనిపోయిన రైతులు ఎంతమంది, వాళ్ళకి ఎక్స్రేసేవ్ కూడా 1,50,000 ఇచ్చామని ప్రభుత్వం చేయాలి. 1,50,000 కాదు, 6 లక్షల బేషరతుగా వాళ్ళకి ఇవ్వాలి. 6 లక్షల ఎక్స్రేసేవ్ వాళ్ళకి రైతులకు ఇవ్వాలి. అట్లా పరిహారం అందరికీ అమలు చేయాలి.
పరిహార నిబంధనలు సవరించాలి. ఎన్నిక 13 నిబంధనలు పెట్టారు. ఇవాళ పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకోవాలన్నా ఇవాళ దుఃఖసాగరం ఉన్న భార్యో కొడుకో పిల్లలు వాళ్ళు ఎక్కడ పోతారు అధ్యక్ష? వాళ్ళకి విఆర్ఓ ఇచ్చిన సర్టిఫికేటే ఆధారంగా వాళ్ళకి పరిహారం ఇచ్చేదానికి చూడాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. అట్లనే అప్పులు మొత్తం మారిటోరియం ప్రకటించాలి. కౌలుదారుల రక్షణ చట్టం అమలు చేసి రుణమాఫీ పరిహారం కౌలు రైతులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే సహకార వ్యవస్థను పటిష్టం చేయాలి. అట్లా విత్తన చట్టం తేవాలి. ప్రైవేటు కంపెనీలని ఇబ్బడిమిబ్బడుకున్నటువంటి పుట్టుకొడుగులు వాటిని మొత్తాన్ని నియంత్రించాలి. వ్యవసాయ విస్తరాదుల కార్డు విషయం చెప్పాను. గిట్టుబాటు ధర సౌకర్యం కల్పించాలి. మార్కెట్ దోపిడీని అరికట్టాలి. వ్యవసాయంతో పాటు పాడి కూరగాయల సేద్యం ప్రోత్సహించాలి. కేంద్రం నుండి వచ్చే నిధులను రాబట్టాలి.